యమ్మీగా ఇంకా ఇన్స్టెంట్గా చికెన్ పులావ్ చేద్దాము. సో ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా వేసేయాలి ఆయిల్లో. దాని తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర వేసేసి మంచి కలిపేసుకొని ఇంకా అది వేగిన తర్వాత అందులో టొమాటోస్ వేసేయాలి. టొమాటోస్ కూడా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఫస్ట్ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, హోల్ గరం మసాలా ఇవన్నీ వేసేసి చికెన్ మ్యారినేట్ చేసినాను. ఇంకా అది కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ హాఫ్ కుక్ అయిపోవాలన్నమాట. సో ఇట్లా ఆయిల్ అంతా ఇట్లా తేలుతుంది కదా, ఆ టైంలో సోక్ చేసుకున్న రైస్ వేసేసి మంచిగా ఒక 5 minutes రైస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా సరిపడా వాటర్ వేసేసి కొంచెం పైనుంచి పుదీనా అన్నీ చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. కారం అయితే వేసుకోలేము కానీ ఉప్పు మాత్రం వేసుకోవచ్చు. మంచిగా కలిపేసి పెట్టేయడమే, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను యాక్చువల్లీ వీడియో తీయడం మర్చిపోయినాను. సో యా